సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా స్టార్ హీరో దళపతి విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. విజయ్ తల్లిదండ్రులు, సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులు ఆ వేడుకలో పాల్గొన్నారు. వారితో పాటుగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత త్రిష పెట్టిన ఇన్స్టా పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రేమ ఎప్పుడూ గట్టిగా వినిపిస్తుంది. విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక త్రిష తన మొదటి పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు త్రిష కట్టుకున్న శారీ ఫోటోలతో కూడిన ఆల్బమ్ను పోస్ట్ చేసి, ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతూ ఉంటుంది అంటూ ఆ పోస్టుకు లవ్ ఎమోజీ యాడ్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష సాంప్రదాయ చీరకట్టులో ఈ వేడుకకు వచ్చారు. సీ గ్రీన్ రంగు పట్టు చీర కట్టుకుని దానికి మ్యాచింగ్ గా క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి కనిపించారు. మెడలో డైమండ్ నెక్లెస్, నుదుటున చిన్న బొట్టు, తల్లో పూలు పెట్టుకుని సింపుల్ గా మేకప్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంకేముంది, స్టేడియంలో వేలాది మంది ఉన్నప్పటికీ కెమెరాలు మాత్రం ఆమెను చూపించడానికే పోటీ పడ్డాయి. విజయ్ మాత్రం మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా సూటు బూటు ధరించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్, త్రిష కలిసి పలు సినిమాలలో నటించారు. అవి హిట్ గా నిలవడమే కాకుండా ఇద్దరి కెరీర్ను మలుపు తిప్పాయి. తొలి సినిమా సమయంలోనే ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరు పలు సందర్భాలలో కలిసి కనిపించడంతో డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లొచ్చాయి. విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన తరువాత రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించే క్రమంలో త్రిష పేరు వాడడం హాట్ టాపిక్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు కూడా వీరి సంబంధంపై విమర్శలు చేశారు. స్వయంగా విజయ్ సతీమణి సంగీత తన భర్తకు ఓ సినీ నటితో అఫైర్ ఉంది అని ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి టైంలో చెన్నైలో జరిగిన ఓ ప్రొడ్యూసర్ కుమారి వెడ్డింగ్ రిసెప్షన్ కు విజయ్, త్రిష ఒకే కారులో కలిసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయినా సరే తమిళనాడు ప్రజలు విజయ్ పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన వార్తలను పట్టించుకోకుండా ఆయన నాయకత్వంపై నమ్మకంతో ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారు. టీవీకే పార్టీకి 108 స్థానాలను అందించి రాష్ట్రంలో బలమైన పార్టీగా నిలబెట్టారు. ఇక తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజు త్రిష 43వ పుట్టినరోజు కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ ఇంటికి వెళ్లి అభినందించారు. ఇప్పుడు సి జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని కూడా త్రిష ప్రత్యక్షంగా వీక్షించారు. విజయ్ ప్రమాణం చేస్తూ ఉండగా ఆమె కొంచెం భావోద్వేగానికి గురయ్యారు.